Dear aspirants, welcome to the Digital Class Notebook channel. Here we are discussing about the current affairs for the 6th January 2026. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ది మార్కెట్ The market access support scheme launched by the government of India mainly to సపోర్ట్ విచ్ కేటగిరీ ఆఫ్ ఎక్స్పోర్టర్స్. భారతదేశ ప్రభుత్వం ప్రారంభించిన మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ పథకం ప్రధానంగా ఏ వర్గం ఎగుమతిదారులను ఆదుకోవడానికి ఉద్దేశించబడింది. ఇది మీడియం ఎంఎస్ఎంఈస్ అండ్ ఫస్ట్ టైం ఎక్స్పోర్టర్స్, మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ కోసం. On 31st December 2025, the Government of India launched the Market Access Support Scheme. ఈ స్కీమ్ టోటల్ అవుట్లే వచ్చేసి 4,531 crores, ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 to 31. మాస్ అంటే మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ ఆపరేటర్. ఇది దేని కింద పనిచేస్తుంది అంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ఈపీఎం, విచ్ హ్యాజ్ ఓవర్ అలొకేషన్ 25,060 crores. The main objective of MAS scheme is strengthen the global market access for Indian exporters, especially MSMEs, first time MSMEs and first time exporters. The scheme provides support for trade fairs, exhibitions, buyer seller meets and trade delegations. It is implemented by the Department of Commerce. 2025 డిసెంబర్ 31న భారత ప్రభుత్వం మార్కెట్స్ యాక్సెస్ సపోర్ట్ మాస్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం మొత్తం వ్యయం 4,531 కోట్లు. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2026 నుండి 31 వరకు అమల్లో ఉంటుంది. ఈ పథకం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కింద అమల్లోకి వచ్చింది. ఈ ఈపీఎం మొత్తం వ్యయం అయ్యే కోట్లు 25,60 కోట్లు. మాస్ పథకం ప్రధాన లక్ష్యం ఏంటంటే భారత ఎగుమతిదారులు గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ పెంచడం. ఓకే, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకి మరియు మొదటిసారి ఎగుమతులు ఎవరైతే చేస్తారో వాళ్ళ కోసం ఈ స్కీమ్ అనేది పట్టుకొచ్చారు. ఈ పథకం ద్వారా ట్రేడ్ ఫేర్స్, ఎగ్జిబిషన్స్ అండ్ బయ్యర్ సెల్లర్ మీటింగ్స్ అనేవి స్పష్టంగా జరుగుతాయి. ట్రేడ్ డెలిగేషన్స్ వంటి కార్యక్రమాలకు ఆర్థిక మద్దతు అందుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్తో కలిసి ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పథకాన్ని పేరేంటిది? మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ స్కీమ్. ఇది దేనికోసం తీసుకురాబడింది అంటే ఎంఎస్ఎంఈల కోసం అండ్ మొదటిసారి ఎగుమతులు చేసే సంస్థల కోసం ఈ మాస్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మినిస్ట్రీ అప్రూవ్డ్ 22nd న్యూ ప్రపోజల్స్ వర్త్ 41,863 crore అండర్ విచ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఇన్ January 2026. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఈసీఎంఎస్ కింద 41,863 కోట్లు విలువైన 22 కొత్త ప్రతిపాదనలను తీసుకొచ్చిన జనవరి 2026లో ఏ మంత్రిత్వ శాఖ ఆమోదించింది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, మ్యాటర్లోకి వెళ్తే ఆన్ January 2, 2026 మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్రూవ్డ్ 22 న్యూ అప్రూవల్స్. దాని వర్త్ వచ్చేసి 41,863 crore అండర్ ఇది దేని కింద ఈ స్కీమ్ని తీసుకొచ్చారు? ప్రపోజల్ అనేది ఎలక్ట్రానిక్ కాంపౌండ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కిందికి దీన్ని తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ దేని కింద
అప్రూవ్ చేయబడింది లేదా దేని కింద ఉంటదంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ అప్రూవల్స్ పార్ట్ వచ్చేసి థర్డ్ ట్రాంచ్ ఆఫ్ ఈసీఎంఎస్. టోటల్ అప్రూవల్స్ అండర్ ఈసీఎంఎస్ హ్యావ్ రీచ్డ్ 46 ప్రాజెక్ట్స్. మొత్తం 46 ప్రాజెక్ట్స్‌ని అప్రూవల్ పొంది దాని యొక్క ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి 56,567 crores. The main objective of ECMS is to boost domestic manufacturing electronic components and sub-assemblies in India. ఈ యొక్క క్రీ ప్రోడక్ట్ సెగ్మెంట్ ఇంక్లూడ్ పీసీబీఎస్. ఇది 46 ప్రాజెక్ట్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏం ప్రోడక్ట్స్ సెగ్మెంట్ చేస్తాయంటే పీసీబీఎస్ కానీ, లిథియం అయాన్ సెల్స్ కానీ, కెమెరా మాడ్యూల్స్ కానీ, డిస్ప్లే మాడ్యూల్స్ కానీ, ఆప్టికల్ ట్రాన్సీవర్స్ కానీ అండ్ సప్లై చైన్ మెటీరియల్. ఈ ప్రాజెక్ట్స్ స్ప్రెడ్ అక్రాస్ ఇన్ ఇండియా 8 స్టేట్స్లలో స్ప్రెడ్ అయింది అండర్ ద మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్. ఓకే, తెలుగులో పోదాం. జనవరి 2026 2nd January 2026 మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కింద 41,863 కోట్లు విలువైన 22 కొత్త ప్రతిపాదనలను ఆమోదించింది. ఇవి ఈసీఎంస్ 3వ దశ అంటే థర్డ్ ట్రెంచ్ కింద ఇవి ఇచ్చిన ఆమోదాలు. ఈ తాజా ఆమోదంలో ఈసీఎంస్ కింద 46 ప్రాజెక్టులు, మొత్తం పెట్టుబడి 56,563 కోట్లు, 67 కోట్లు అయ్యింది. ఈ పథకం లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల దేశీయ తయారీని పెంచడం. ఈ పథకం కింద కవర్ చేసే ముఖ్య ఉత్పత్తులు పీసీబీస్ అండ్ హెచ్డిఐఎస్, కెపాసిటర్స్, కనెక్టర్స్, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా లిథియం అయాన్ సెల్స్ అండ్ కెమెరా అండ్ డిస్ప్లే మాడ్యూల్స్, ఆప్టికల్ ట్రాన్సీవర్స్, సప్లై చైన్ మెటీరియల్స్. ఈ ప్రాజెక్టులు మొత్తం 8 రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. అది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఇవి ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయబడడం జరుగుతుంది. విచ్ ఆర్గనైజేషన్ launched 2 key financial interventions worth 7,265 crore to boost MSME export under the Export Promotion Mission. Export Promotion Mission కింద 7,295 కోట్లు విలువైన 2 కీలక ఆర్థిక చర్యలను ఎంఎస్ఎంఈ ఎగుమతుల కోసం ఏ సంస్థ ప్రారంభించింది? ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. ఆన్సర్ ఏంటిదండి? డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. జనవరి 2026లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ఈపీఎం కింద 7,295 కోట్లు విలువైన 2 కీలక ఆర్థిక చర్యలను ప్రారంభించింది. ఇవి నిర్యాత్ ప్రోత్సాహన్ ఉప పథకం కింద అమల్లోకి వచ్చాయి. ఈ నిర్యాత్ ప్రోత్సాహన్ ఈ చర్యల ప్రధాన లక్ష్యం ఏంటంటే ఎంఎస్ఎంఈ ఎగుమతులను పెంచడం, ఎంఎస్ఎంఈల ఎగుమతులను పెంచడం మరియు ఎగుమతి క్రెడిట్ని సులభంగా అంటే రుణంని సులభం చేయడం కొరకు ఈ నిర్యాత్ ప్రోత్సాహన్ ఉప పథకాన్ని తీసుకొచ్చారు. ఈ 2 చర్యలు ఫైనాన్షియల్ ఇయర్ 2026 to 31 వరకు ఉంటాయి. అంటే 6 సంవత్సరాల్లో అమల్లో ఉంటాయి. ఇది సేమ్ టు సేమ్ ఇంగ్లీష్లో కూడా అదే ఉంది. యూ కెన్ గో త్రూ ఇట్. ఆన్ January 2026 DGFT అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లాంచ్ చేశారు 2 కీ ఫైనాన్షియల్ ఇన్వెన్షన్స్. వీటి వర్త్ ఎంత అంటే 7,295 crores. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కింద ఇంట్రడ్యూస్ ఏం చేశారండి? నిర్యాత్ ప్రోత్సాహన్ సబ్ స్కీమ్ అనేది. ఇది దాని యొక్క ఆబ్జెక్ట్ వచ్చేసి బూస్ట్ ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంప్రూవ్ యాక్సెస్ టు ఎక్స్పోర్ట్ ఫైనాన్స్. ఇది 6 years ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2026 to 31 వరకు అమల్లో ఉంటుంది. హూ రిలీజ్డ్ ద 10th edition ఆఫ్ ఇండియన్
Pharmacopoeia Pharmacopoeia IP 2026 in January 2026. How many new drug morphs have been added in India? Pharmacopoeia. ఇండియన్ ఫార్మాకోపియా ఐపీ యొక్క 10వ డివిజన్ 2026 జనవరిలో ఎవరు విడుదల చేశారు? ఇండియన్ ఫార్మాకోపియా 2026లో ఎన్ని కొత్త ఔషధాల మొనోగ్రాఫ్లు చేర్చబడ్డాయి? దీన్ని 10th జనవరిలో ఎవరు విడుదల చేశారంటే జగత్ ప్రకాష్ నడ్డా. అండ్ కొత్త ఔషధాలు ఎన్ని చేర్చబడ్డాయి అంటే 121. 2026 జనవరి 2న కేంద్ర ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఇండియా ఫార్మాకోపియా 2026 ఐపీ 2026 యొక్క 10వ ఎడిషన్ న్యూఢిల్లీలో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో విడుదల చేశారు. ఇండియాస్ ఫార్మాకోపియా అనేది భారత్లోని ఔషధ ప్రమాణాల అధికారిక గ్రంథం. ఐపీ 2026 ముఖ్యాంశాలు ఏంటి అంటే 121 కొత్త ఔషధాలను మొనోగ్రాఫ్లో చేర్చడం అండ్ మొత్తం ఔషధ ప్రమాణాలు 3340కి పెంచడం అండ్ 20 బ్లడ్ కాంపోనెంట్ మొనోగ్రాఫ్లు కలిగించడం. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ 2020కి అనుగుణంగా రూపొందింపు. ఈ ఎడిషన్లో టీబీ, డయాబెటీస్, క్యాన్సర్ మందులు, ఐరన్ అండ్ మైక్రోన్యూట్రియంట్లు, సప్లిమెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ గ్రంథాన్ని ప్రచురించేది ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ ఐపీసీ. ఇది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 కింద చట్టబద్ధమైనది. సేమ్ in English. So let's get into the next question. In Indian Army has declared 2026 as the year of networking and data centricity under whose leadership, and what is the primary objective of declaring 2026 as the year of networking and data centricity? ఇండియన్ ఆర్మీ 2026 సంవత్సరానికి ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీగా ఎవరి నాయకత్వంలో ప్రకటించింది? 2026 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీగా ప్రకటించడంలో ప్రధాన లక్ష్యం ఏంటి? జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఆయన నాయకత్వంలో ఈ ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీ అనేది ప్రకటించడం జరిగింది. అండ్ ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ డేటా సెంట్రిసిటీ ప్రకటించడంలో ప్రధాన లక్ష్యం ఏంటిదంటే ఎన్హాన్సింగ్ ఏ డిజిటల్ ఇంటిగ్రేషన్ అండ్ డేటా డ్రివెన్ డిసిషన్ మేకింగ్. జనవరి 2026లో ఇండియన్ ఆర్మీ 2026 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీగా ప్రకటించింది. జనవరి 2026 2న ఇండియన్ ఆర్మీ 2026 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ డేటా సెంట్రిసిటీగా ప్రకటించింది. ఈ ప్రకటన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ COS జనరల్ ఉపేంద్ర ద్వివేది నాయకత్వంలో జరిగింది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏంటంటే డిజిటల్ ఇంటిగ్రేషన్ పెంచడం, రియల్ టైమ్ డేటా షేరింగ్ మరియు డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం. ఈ థీమ్ కింద సైనికులు, కమాండ్ సెంటర్లు, సైనర్లు, ఆయుధ వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ అండ్ లాజిస్టిక్స్ అన్నింటినీ డిజిటల్ నెట్వర్క్తో అనుసంధానం చేయనున్నారు. డేటా సెంట్రిసిటీ అంటే యుద్ధ రంగంలో డేటాను సేకరించడం, ప్రాసెస్ చేయడం, వెంటనే షేర్ చేయడం ద్వారా త్వరిత మరియు ఖచ్చితమైన చర్యలు చేపట్టడం. ఈ కార్యక్రమం 2024-25లో ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జర్వేషన్
పై ఆధారపడి అప్పటి వరకు గ్రహించిన టెక్నాలజీలను ప్రాక్టికల్గా అమలు చేయడంపై దృష్టి సారిస్తుంది. రియల్ టైం ఇదేం చెప్పింది కదా, రియల్ టైం డేటా షేరింగ్ అండ్ సపోర్ట్ టు డేటా డ్రివెన్ డిసిషన్ మేకింగ్, ఫోకసింగ్ ఆన్ క్రియేటింగ్ సీమ్లెస్ అండ్ డిజిటల్ కనెక్టివిటీ అమంగ్ ద సోల్జర్స్, కమాండ్ సెంటర్స్ అండ్ సెన్సర్స్. Data centricity treats data as a core operational asset. Next question. The government of India has extended the deadline for fresh applications under PLI scheme for textiles till which date? 31st March 2026 వరకు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండెడ్ చేసింది డెడ్లైన్ ఫర్ ద ఫ్రెష్ అప్లికేషన్స్ ఆఫ్ పిఎల్ఐ స్కీమ్ ఫర్ టెక్స్టైల్స్. పిఎల్ఐ స్కీమ్, ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ పిఎల్ఐ స్కీమ్ ఫర్ టెక్స్టైల్స్ కింద కొత్త దరఖాస్తుల గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31, 2026 వరకు పొడిగించింది. ఇది వరకు పాత డేట్ ప్రకారం అయితే డిసెంబర్ 31, 2025కే ఉండేది. దాన్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల మార్చి 31, 2026 వరకు పొడిగించింది. ఈ పిఎల్ఐ స్కీమ్ టెక్స్టైల్ అనేది దేశీయ తయారీ ప్రోత్సహించేందుకు, అంటే స్వదేశీ గూడ్స్ని ప్రోత్సహించేందుకు, ఎగుమతులు మరియు గ్లోబల్ పోటీ సామర్థ్యం పెంచేందుకు ప్రారంభించిన ముఖ్య పథకం ఇది. ఈ పథకం సెప్టెంబర్ 2021లో ప్రారంభించబడింది. అప్పుడు మొత్తం వ్యయం 10,683 కోట్లు అయింది. ఇది కాలపరిమితి, అంటే దీని యొక్క టెన్యూర్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 5 సంవత్సరాలు, ఫైనాన్షియల్ ఇయర్ 2022 టు ఫైనాన్షియల్ ఇయర్ 26 వరకు 5 సంవత్సరాలు. ఈ పథకం ప్రధానంగా మ్యాన్ మేడ్ ఫైబర్ ఎంఎంఎఫ్ అపారెల్, మ్యాన్ మేడ్ ఫైబర్ ఫ్యాబ్రిక్స్, టెక్నికల్ టెక్స్టైల్స్ వంటి రంగాలపై దృష్టి సారిస్తుంది. ఇప్పటి వరకు 74 దరఖాస్తులు ఆమోదించబడ్డాయి. ప్రతిపాదిత పెట్టుబడులు సుమారు 28,711 కోట్లు. On January 2025, Ministry Textile extended the deadline for the fresh applications under the PLI scheme for textile. December 31st to ఎక్స్టెండ్ చేసిన డేటు December 31st నుండి March 31st, 2026 వరకు. ఇది పిఎల్ఐ స్కీమ్ టెక్స్టైల్ సెప్టెంబర్ 2021 లాంచ్ చేసినప్పుడు దీని యొక్క వ్యయం 10,683 కోట్లు. ఇది పీరియడ్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 2022 టు ఫైనాన్షియల్ ఇయర్ 2026. చెప్పింది డొమెస్టిక్ స్వదేశీ గుడ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్, గ్లోబల్ కాంపిటేటివ్స్కి ఇన్ టెక్స్టైల్ సెక్టర్స్కి. మ్యాన్ మేడ్, ఈ ఫోకస్ ఏంటిదంటే మ్యాన్ మేడ్ ఫైబర్ అపేరల్, మ్యాన్ మేడ్ ఫైబర్ ఫ్యాబ్రిక్స్ అండ్ టెక్నికల్ టెక్స్టైల్స్. సో ఫార్ 74 అప్లికేషన్స్ అప్రూవ్ అయినాయి. అందులో ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అరౌండ్ 28,711 crore. The community radio station Radio Sangam launched in January 2026 in India. First such station along with in which location? Line of control దగ్గర లొకేషన్, along the location ఉంది. ఇది కమ్యూనిటీ రేడియో స్టేషన్ రేడియో సంఘం అనేది లాంచ్ చేసింది ఇండియన్ ఆర్మీ ఇన్ ద కొలాబరేషన్ విత్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లోకల్ రెసిడెన్స్తో కలిపి రేడియో సంఘం అనే ఒక కమ్యూనిటీ రేడియో స్టేషన్ని స్థాపించారు. ఇది ఎక్కడ స్థాపించారంటే రాజౌరి డిస్టిక్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. దిస్ ఈస్ ద ఫస్ట్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ అలాంగ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్. ఇదే ఫస్ట్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ భారతదేశంలో, అండ్ దట్టు అలాంగ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ బార్డర్ సైడ్. రేడియో సంఘం బ్రాడ్కాస్ట్ అన్ 88.8 FM ఫ్రమ్ కేరీ విలేజ్ ఇన్ డూయింగ్ బ్లాక్. ఈ రేడియో సంఘం బ్రాడ్కాస్ట్ 88.8 FM కేరీ విలేజ్ ఇన్ డూయింగ్ బ్లాక్లో ఉంది. Objective of Radio Sangam is to provide reliable and verified information to border communities, broadcast local news, agricultural tips and awareness program, promote local culture and community participation, and strengthen trust between Indian Army, civil administration and villagers. 2026 జనవరి 2న ఇండియన్ ఆర్మీ రేడియో సంఘం అనే కమ్యూనిటీ రేడియో
స్టేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్ రజౌరి జిల్లాలో ప్రారంభించింది. ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో ఏర్పాటు చేసి భారతదేశంలో తొలి కమ్యూనిటీ రేడియో స్టేషన్. ఈ రేడియో స్టేషన్ ఇండియన్ ఆర్మీ, సివిల్ అడ్మిషన్ మరియు స్థానిక ప్రజలకు సహకారంతో ఏర్పాటు చేశారు. రేడియో సంఘం 88.8 FM ఫ్రీక్వెన్సీలో ప్రసారం అవుతుంది. కేరీ గ్రామం డూంగి బ్లాక్ నుంచి పనిచేస్తుంది. ఈ రేడియో లక్షణాలు: సరిహద్దు ప్రాంత ప్రజలకు నమ్మదగిన సమాచారం అందించడం, వ్యవసాయం, జీవనోపాధి సూచనలు, స్థానిక సంస్కృతి, సంగీతం, వినోదం ప్రోత్సహించడం, ప్రజలు, ఆర్మీ, ప్రభుత్వం మధ్య నమ్మకం పెంచడం. వరల్డ్ బ్రెయిలీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం, వరల్డ్ బ్రెయిలీ డే ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఇది జనవరి 4న జరుపుకుంటారు. జనవరి 4న జరుపుకుంటారు. అండ్ కీ పాయింట్స్ వచ్చేసి వరల్డ్ బ్రెయిలీ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ జనవరి 4th ఎవ్రీ ఇయర్. ఇది 2026 8వ బ్రెయిలీ దినోత్సవం. బర్త్ యానివర్సరీ ఆఫ్ లూయిస్ బ్రెయిలీ, ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ 2019, రికగ్నైజ్డ్ బై ద యునైటెడ్ నేషన్స్. విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ఏ న్యూ లోగో ఆఫ్ మస్కట్ సంఖ్యాకి టు ప్రమోట్ ద డేటా డ్రివెన్ గవర్నెన్స్? కొత్త డేటా ఆధారిత పాలనను ప్రోత్సహించేందుకు సంఖ్యకి అనే మస్కట్ మరియు కొత్త లోగోను మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఇది ప్రారంభించింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MOSPI. న్యూఢిల్లీలో దీన్ని స్టార్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ MOSPI తన కొత్త లోగో మరియు తొలి మస్కట్ సంఖ్యకిని ప్రారంభించింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన థీమ్ వచ్చేసి డేటా ఫర్ ద డెవలప్మెంట్. ఈ థీమ్ ద్వారా నమ్మదగిన డేటా, సమయానికి అందే గణాంకాలు, పారదర్శక సమాచారం అండ్ పాలనలో ఎంత ముఖ్యమో తెలియజేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ అండ్ ఇంప్లిమెంటేషన్ లక్ష్యం ఏంటంటే, ఈ స్కీమ్ యొక్క లక్ష్యం గణాంకాలను పౌరులకు సులభంగా అర్థమయ్యేలా చేయడం మరియు డేటా ఆధారిత నిర్ణయాలు ప్రోత్సహించడం. దీంట్లో కొత్త అశోక చక్రం, నిజాయితీ అండ్ మంచి పాలన. అశోక చక్రం సూచించేది ఏంటిదంటే నిజాయితీ అండ్ మంచి పాలన అందిస్తామని. అండ్ రూపాయి చిహ్నము సింబల్ ఆర్థిక ప్రణాళిక. ఓకే. సంఖ్యలు, గుణాంక చిహ్నాలు, ఏకబ్రాకె గ్రాఫ్ అభివృద్ధి చూపించబడతాయి. సంఖ్యకి మస్కట్ లక్ష్యం క్లిష్టమైన గుణాంకాలను సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేయడం. ఈ మస్కట్ను NSS సర్వేలు, అవగాహన కార్యక్రమాలు, డిజిటల్ ప్లాట్ఫామ్లు, విద్యా సామగ్రిలో ఉపయోగిస్తారు. దీని ద్వారా గణాంక సాక్షరత పెరుగుతుంది మరియు ప్రజల నమ్మకం బలపడుతుంది. న్యూఢిల్లీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ launched its new logo and ఒక నిమిషం. ఓకే, ఆ న్యూ లోగో ఏంటిదంటే సంఖ్యకి. The launch is guided by the data for the development. This theme highlight is the most importance of the reliable, timely and transparent data in evidence based by the policy and governance. The objective of this initiative is modernize Ministry of
statistical and program implementation, institutions identity and make official statistics more accessible and citizen friendly. న్యూ లోగో వచ్చేసి న్యూ లోగోలో సింబల్స్ ఉంటాయి. దాన్ని అశోక చక్ర ట్రూత్ అండ్ గవర్నెన్స్కి మార్క్ చేస్తుంది. అండ్ ఎకానమిక్ ప్లానింగ్ గ్రోత్ రూపాయి సింబల్ అండ్ ప్రోగ్రెస్ త్రూ వచ్చేసి నెంబర్స్ అండ్ గ్రోత్ ఇండికేటర్స్. మస్కట్ సంఖ్యకి ఈజ్ డిజైన్డ్ టు సింప్లిఫై కాంప్లెక్స్ అండ్ స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్, promote statistical literacy and strengthen public trust in official data. It will use NSS surveys, awareness program and educational material and digital platforms. Okay, 10th question. Pradhan Mantri Matru Vandana Yojana PMMVY was launched in which year and PMVY is implemented by which ministry? ఇది లాంచ్ చేసిందేమో 2017 సంవత్సరం అండ్ ఇది ఇంప్లిమెంటెడ్ అండర్ విచ్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఆన్ జనవరి 1, 2026 ప్రధానమంత్రి మాతృ వందన యోజన 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ పథకం 2017 జనవరి 1న స్టార్ట్ చేశారు బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పిఎంవి అనేది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అమలు చేసి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇది. ఈ పథకం లక్ష్యం ఏంటంటే గర్భిణీ మహిళల ఆరోగ్యం మెరుగుపరచడం అండ్ పోషణ లోపాన్ని తగ్గించడం, సురక్షిత ప్రసవాన్ని ప్రోత్సహించడం అండ్ వేతన నష్టాన్ని కొంత ఆర్థిక సహాయంగా ఇవ్వడం. ఈ పథకం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ 2013లోని సెక్షన్ 4 ప్రకారం అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద ఆర్థిక సహాయం మొదటి సంతానం కొరకు అయితే మొత్తం 5,000 2 విడతలలో పొందుతారు. రెండో సంతానానికి అమ్మాయి అయితే మాత్రమే 6,000 ఒకేసారి ముడుతాయి. ఒకేసారి ఇస్తారు, విడతలు ఏం లేవు. ఫస్ట్ దానికి మాత్రం 2 times అంటే 2 విడతలలో ఇస్తా అన్నారు. కానీ ఒకవేళ రెండో సంతానం అమ్మాయి అయితే మాత్రం 6,000 అట్ ఏ టైం పే చేస్తారు. ఈ డబ్బు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. 2022లో ఈ స్కీమ్ను మిషన్ శక్తిలోని సమర్థ్య కాంపోనెంట్ కిందకి చేర్చారు. ఇది 2017లో గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అండ్ ఇది 2022లో మిషన్ శక్తిలోకి సమర్థ్య కాంపోనెంట్ కిందకి చేర్చారు. డిసెంబర్ 2025 నాటికి 4.5 కోట్లకు మహిళలకు పైగా లబ్ధి పొందారు. మొత్తం 19,000 కోట్లకు పైగా సహాయం పంపిణీ అంది. ఈ పథకం పర్యవేక్షణ కోసం పిఎంఎంవివై సాఫ్ట్వేర్ మార్చి 2023లో ప్రారంభించారు. I think this is the end of the session. Okay, this is the end of the session and if you like my explanation, like my channel, share and subscribe my channel. ఇది ఇవాల్టికి కరెంట్ అఫైర్స్ అండ్ బై హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.